హలో, వెల్కమ్. కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం. కాకరకాయకి బొడుపులు ఉంటాయి కదా, ఆ బొడుపుల్ని పైన చెక్కేసుకోవాలి. అలా చెక్కుకుంటే కాకరకాయలోని చేదు కొంచెం తగ్గుతుంది. చెక్కున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న చక్రాల్లాగా కోసుకోవాలి, లేదంటే ముక్కలుగా కోసుకున్నా పర్వాలేదు. కాకరకాయలోని చేదుని మేము అస్సలు తినలేము అనుకునేవారు ఉప్పు నీళ్ళల్లో కాకరకాయ ముక్కలు వేసుకుని ఒక గంట సేపు ఉంచుకొని వాటిని పిండుకొని వాడుకోవాలి. కాకరకాయలోని లేత గింజలు ఉంటే ఉంచుకోండి, ముద్ర గింజలు ఉంటే తీసేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా ఎర్రగా అవ్వే వరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ వెల్లుల్లి కారానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కాకరకాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అన్న ఉంటే తీసేసుకుని కొంచెం పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూ